ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి బలముగా దిగి వస్తూ ఉన్నారు. మనలను ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నడిపించడానికి, అద్భుతాలు మన మధ్యలో సృష్టించడానికి, దేవుని యొక్క మహిమను మనకు కనబరచడానికి, ఆయనలో ఉన్న ప్రత్యక్షతలు మనకు చూపించటానికి, మన మధ్యలో ఉన్న రోగాలు, బాధలు, కష్టాలు, సమస్యలు తొలగించడానికి, ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడటానికి, నీతో ఆయన మాట్లాడి నిన్ను సంధించటానికి మరొక్కసారి దిగి వస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, కొన్ని నిమిషాలు వేచి చూడండి. దేవుని యొక్క అభిషేకాన్ని మీరు చూస్తారా? కొన్ని నిమిషాలు వేచి చూడండి. దేవుని యొక్క శక్తిని మీరు చూస్తారా? ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. దేవుని యొక్క మహిమ ఇక్కడ కృమ్మరించబడునుగాక, దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ విడుదలగునుగాక, దేవుని జీవం ఇక్కడ ప్రవహించునుగాక. రోలి బ్రేటి కృధ రజ కర శుకారవే. సహోదరి రాధిక, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి రాధిక, ఇదిగో నీవు చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నావు, అంధకార శక్తులతో పీడింపబడుతున్నావు, దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నావు, చేతబడి శక్తులు నిన్ను పీడిస్తున్నాయి. ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇప్పుడే నీకున్న ఆ బలహీనత నుంచి, నీకు పట్టిన ఆ దురాత్మల నుంచి ప్రభు విడుదల చేస్తున్నాడు. ఇప్పుడే కేకలు వేయిచు నిన్ను విడిచిపోతున్న దురాత్మలు రెడియారో శక్తి ధర్యనందరవే. దేవుని యొక్క ఆత్మ నీ మీదకి దిగు వస్తూ ఉండగా నిన్ను పట్టిన దురాత్మలు నిన్ను విడిచిపోతున్నాయి. హల్లెలూయా. రికురుడరియనంద్రదాశు కార్యనంద్రు సోకారవే. సహోదరి హాస్య, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హాస్య, ఇదిగో వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా, ఇదిగో దేవుడు ఒక మహత్తరమైన కార్యాన్ని చేస్తున్నాడు. దేవుడు తన శక్తి ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. త్వరలోనే నీకు వివాహం జరుగుతూ ఉంది. ఇంతవరకు ఆలస్యమైందని కన్నీటితో బ్రతుకుతున్నావు కదా, నీ కన్నీళ్లు ప్రభువు చూశాడో, నీ కన్నీళ్లు ప్రభువు చూశాడో. ఇదిగో నీ ప్రార్థనకు ప్రభువు జవాబిస్తున్నాడు. త్వరలోనే నీకు వివాహము జరుగుతుంది. రిఢ్యార హజక్రోట్రలియానంద్రుత క్రీమ్యంధురవే. సహోదరి కీర్తన, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విస్తారమైన అప్పుల బాధలో కూరుకుపోయి ఉన్నావు కదా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. త్వరలో నీకున్న అప్పులన్నిటినీ ప్రభు తొలగించి గొప్ప ఆనందాన్ని ప్రభు నీకు దయచేయుచున్నాడు. దిగులు పడకు, ధైర్యంగా ఉండు. రీషే భేరీ లాక రోష ధురా మబరియన్ అందృత కరవే. థ్యాంక్ యూ మాస్టర్. అయ్యా, ఈ స్వరం వింటున్నా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మను దిగి రానిమ్మని ప్రార్థిస్తున్నాను. నీ అభిషేకాన్ని కృమ్మరించమని ప్రార్థిస్తున్నాను. లిక్రా పౌషి లెబియోరియనందరవే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని ఆత్మస్వాధీనం చేసుకోండి. ప్రతి వారితో మాట్లాడండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడా? ప్రభు మన మధ్యలో అద్భుతాలు చేస్తున్నారు. ప్రభు తన శక్తితో మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నారు. ఆమేన్. దేవుడు చేయుచున్న అద్భుతాలు, ఒక అద్భుతాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. వైజాగ్ నుండి సహోదరుడు మార్క్ దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా కాలముగా నాకు ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నాను. చదువుకున్నాను కానీ ఉద్యోగం లేక ఆర్థికపరమైన ఇబ్బందులు నన్ను పిండుకొని తింటూ ఉండగా ఆ సమయంలో నేను కన్నీటి సాగరంలో మునిగిపోయాను. జీవితం మీద నాకు విరక్తి కలిగిన సమయం. ఆ సమయంలో ఒకరోజు మీ వర్తమానం టీవీలో వస్తుండగా నేను చూసి దేవుడు మీ ద్వారా చేయుచున్న అద్భుతాలు, మహత్తరమైన కార్యాలు చూసి నాకు విశ్వాసం కలిగింది. మీకు ఫోన్ చేశాను, ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు నాకు, మీ ప్రార్థన విన్న దేవుడు ఉద్యోగం అనుగ్రహించాడు. గొప్ప ఉద్యోగాన్ని దేవుడు నాకు ఇచ్చాడు.
అందును బట్టి నేను ప్రభుని కనపరుచుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇస్తున్నాడు. భయంకరమైన క్యాన్సర్ రోగముతో బాధపడుతున్న వారిని విడుదల చేస్తున్నాడు. కోమాలోకి పోయిన వారిని సహితం దేవుడు బ్రతికిస్తున్నాడు. ఇలా కార్యాలు చేయుచున్న దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. ఆమేన్. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫోన్ కలవదు. కొన్ని వందల మంది ఫోన్ చేస్తూ ఉంటారు కనుక కాల్ వెంటనే కలవకపోవచ్చు. తర్వాత అయినా సరే ట్రై చేయండి. ఒక్కసారి మీరు రింగ్ అయినా కానీ మళ్ళీ మీకు కాల్ వస్తుంది. ఏమీ దిగులు పడాల్సిన పని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వర్తమానానికి వెళ్దాం. దేవుడు ఖచ్చితంగా మీకు విడుదల ఇస్తున్నారు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క స్వరం నీవు వింటున్నావు అంటే నీ సమస్యకు విడుదల దొరికేసింది అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహిమ నుండి అధికమైన మహిమకు ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వర్తమానానికి వెళ్దాం. నీ తల్లి నిన్ను మరిచినా నేను నిన్ను మరువను. ఈరోజు వాగ్దానముతో కూడిన వర్తమానాన్ని ప్రభు మనకిస్తున్నాడు. అసలు ఎందుకు ఇంత ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నాడు? ఎందుకు ఇంత ప్రేమను మన ఎడల ప్రభు కనపరుస్తున్నాడు? తల్లి మరిచినా నేను నిన్ను మరువను అని పెద్ద వాగ్దానాన్ని ప్రభు ఇస్తున్నాడు. కారణం, అసలు మనలో ఉన్న ఏ కారణాన్ని బట్టి మనలను దేవుడు ఇంతగా ఎందుకు ప్రేమించాడు? ఎందుకు ఇంత గొప్ప వాగ్దానాన్ని మనకిస్తున్నాడు? మన మీద ఆయనకున్న ప్రేమ ఏమిటి? అసలు మనం ఏమి చేశామని? పరిశుద్ధులమనా, నీతిమంతులమనా, లేదంటే లోకంలో అందరికన్నా గొప్పవాళ్ళమనా? కాదు. దేవుడు తానే మనలను ప్రేమించాడు. దేవుడు మన బలహీనతలను చూసి కూడా మనలను ప్రేమిస్తున్నాడు. నీవు పాపివైనా నిన్ను ప్రేమించి ఆయన రక్తము చేత కడిగి వేసి నిన్ను శుద్ధి చేసుకుని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ తల్లి నిన్ను మరచిన నేను నిన్ను మరువను. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట, నీకు ఈ భూమి మీద ప్రేమ కొదువైపోయింది. నీకు ఈ భూమి మీద శాంతి, నెమ్మది కరువైపోయింది. నీవు ఎవరినైతే నమ్ముకున్నావో వారు నిన్ను దూరం చేసుకున్నారు. నీవు ఎవరి మీదైతే ఆశ పెట్టుకున్నావో వారే నిన్ను వేదనకు గురి చేశారు. ఈరోజు నీ బంధువని, నీ స్నేహితుడని, నీ తల్లి అని, నీ తండ్రి అని ఎవరి మీద ఆధారపడి ఎవరి కోసం ఎదురు చూసావో వారు నిన్ను మర్చిపోయారు. వారు నిన్ను మర్చిపోయారు కదా. కానీ ఒక ఆయన నిన్ను మర్చిపోలేదు. ఒక ప్రభు నిన్ను మర్చిపోలేదు. ఆయన మర్చిపోలేదని ఈ రోజున నీకు గుర్తు చేస్తున్నాడు. నేను మర్చిపోలేదు నిన్ను అని ప్రభు మరొక్కసారి నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో ఈ భూమి మీద తల్లి కన్నా ఎక్కువ ప్రేమించేవారు ఎవ్వరు లేరు. నిజంగా కన్న తల్లి ప్రేమ అది ఎంతో అమూల్యమైనది. ఆ ప్రేమ మనం మరొక్క చోట చూడలేం, ఎక్కడ దొరకదు కూడా. అలాంటి గొప్ప ప్రేమ ఈ భూమి మీద నిన్ను ఒకవేళ ఒకరోజు మర్చిపోవచ్చు. ఒకరోజు నిన్ను దూరం చేసుకొని ఉండొచ్చు. ఒకరోజు నీవు ఎవరివో నాకు తెలియదు అని చెప్పొచ్చు. ఒకరోజు నీ మీద స్వార్థపూరితమైన ప్రేమ కూడా చూపించవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, నీ కష్టాన్ని ఆ ప్రేమ అర్థం చేసుకోలేకపోవచ్చు. నీకున్న వేదనను అర్థం చేసుకోలేని తల్లి ప్రేమ ఉండొచ్చు.
తల్లి ప్రేమ కన్నా మించిన ప్రేమే లేదు. బంధువుల ప్రేమ కానివ్వండి, స్నేహితుల ప్రేమ కానివ్వండి, మన రక్త సంబంధుల ప్రేమ కానివ్వండి, అవన్నీ కూడా ఒక రోజున మనల్ని విడిచిపెట్టేస్తాయి. అలాంటిది ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి కూడా విడిచిపెట్టేస్తే మనం ఏమైపోవాలి? ఏ ప్రేమ దొరుకుతుందనుకోవాలి? దేనికోసం ఎదురు చూడాలి? ఎందుకు బ్రతకాలి అనిపిస్తుంది కదా. కానీ ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. హో హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ తల్లి నిన్ను మరిచినా నేను నిన్ను మరువను. ఆమేన్. వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే అక్కడ దేవుడు తన అమూల్యమైన ప్రేమ మాటలను, ప్రేమ స్వరాన్ని, తల్లి కన్నా మిన్న అయిన, తల్లిని మించిన ప్రేమతో కూడిన స్వరాన్ని మనకు వినిపింపజేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె అని పిలుచుచు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఏ తల్లి మరువదు నిజానికి. కానీ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ప్రైజ్ ద లార్డ్. ఒక రోజున ఒక తల్లి గురించి నేను విన్నాను. తల్లిని చాలా అవమానపరుస్తున్నాడని, నిందకు గురి చేశాడని, తల్లిని బాధ పెట్టాడని, అవమానానికి పాలు చేశాడని ఒక తల్లి ఏమి చేసిందో తెలుసా? తన చేతులతో పెంచిన తల్లి, తన చేతులతో ముద్దాడిన తల్లి, తన చేతులతో పెంచుకున్న తల్లి, గర్భములో 9 మాసాలు మోసి కని పెంచి పెద్దవాడిగా చేసిన ఆ తల్లి కిరాయికి మనుషులను పెట్టి చంపించేసింది ఒక రోజున. ఆ కుమారుణ్ణి, తన సొంత కొడుకుని. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీద తల్లి అనుకున్న ఆ తల్లి ప్రేమను పొందుకోవటానికి ఎదురు చూస్తూ ఉన్న నిన్ను ఒక రోజున తల్లి కూడా మరిచిపోతుందేమో, తల్లి కూడా నిన్ను మోసం చేస్తుందేమో. నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ స్నేహితుడు, నీకు ప్రాణం ఇస్తానన్నవారు నిన్ను మోసం చేసి నిన్ను విడిచిపెట్టి దూరం అయిపోయారేమో. నీకోసం ప్రాణం ఇస్తానన్నవారు, నీకోసం ఏమైనా చేస్తానన్నవారు ఈ రోజున నీకు దూరం అయిపోయారా? ఈ రోజున నిన్ను మోసం చేశారా? ఈ రోజున నిన్ను విడిచి దూరమైపోయారా? ఈ రోజున నువ్వెవరో నాకు తెలియదు అంటున్నారా? భయపడకో, దిగులు పడకో, కన్నీరు కార్చొద్దు. ఈ రోజున ప్రభు నీ కన్నీళ్లు చూస్తున్నాడు. భయపడకో. నీ తల్లి నిన్ను మరిచిన, నీ బంధువు నిన్ను మరిచిన, నీ స్నేహితుడు నిన్ను మరిచిన, నీ పొరుగువారు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, నీ ప్రాణ స్నేహితులు నిన్ను మర్చిపోయినా నేను నిన్ను మరువను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. కీర్తన భాగము నుండి 103వ కీర్తన 13వ చరణాన్ని చూస్తే 13వ చరణంలో ఏమని వ్రాయబడిందో తెలుసా? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడతాడు. ఏ తండ్రి అయినా పిల్లల ఎడల జాలి లేదు అంటే అతడు తండ్రే కాదు. కానీ ఈ భూమి మీద కొంతమంది తల్లిదండ్రులు కూడా ఇలా ఉన్నారు. ఒక కసాయి తండ్రి ఏమి చేశాడో తెలుసా? తన 2 పిల్లలను నిండుగా ఉన్న బకెట్లో, నీళ్లతో నిండుగా ఉన్న బకెట్లో
2 పిల్లల్ని చంపి తను కూడా చచ్చిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలను ఎదుర్కోలేక, ఈ భూమి మీద బాధలను తట్టుకోలేక, ఏమి జరగబోతుందో అనే వేదనతో తల్లి కూడా తండ్రి కూడా మనలను చంపేసే పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. ఒక తండ్రి ఉన్నాడు, ఆయన అజేయుడు. ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ఐశ్వర్యవంతుడు. ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ఏమైనా చేయగలడు. ఒక తండ్రి ఉన్నాడు, నీ పరిస్థితుల్ని తారుమారు చేసేయగలడు. ఈ భూమి తలక్రిందులైపోయినా నిన్ను మాత్రం ఆయన విడువడు. ఆ తండ్రి మన ప్రభు. ప్రైజ్ ద లార్డ్. ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన నీ ఎడల జాలిపడును. నీ పరిస్థితిని చూసి, నీకున్న దీనస్థితిని చూసి, నీకున్న కష్టాన్ని చూసి, నీవు అల్లాడిపోతున్న పరిస్థితిని చూసి నీ ఎడల జాలి పడతాడట. నీ ఎడల జాలిపడి నిన్ను విడిపిస్తాడు. నీ ఎడల జాలిపడి నిన్ను రక్షిస్తాడు. నీ ఎడల జాలిపడి నీ కన్నీళ్లు తుడిచివేస్తాడు. నీ ఎడల జాలిపడి నిన్ను కరుణించి నీ కోర్టు సమస్య నుండి విడుదల చేస్తాడు. నీ ఎడల జాలిపడి నీ అప్పుల నుండి నిన్ను తొలగించి, నీ అప్పులను నీకు దూరం చేసి నిన్ను ఐశ్వర్యంతో నింపేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, వారిని చూసి వాటిని చూసి, అక్కడ ఈ పదం పెట్టుకోవచ్చు. మీ సమస్యలను చూసి, మీ రోగాన్ని చూసి, మీ శత్రువులను చూసి, మీకున్న దురాత్మలను చూసి, మిమ్మల్ని వెంబడిస్తున్న చీకటి శక్తులను చూసి దిగులు పడాల్సిన పని లేదో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకున్న బలహీనతలను చూసి దిగులు పడకుడే, వారిని చూసి దిగులు పడకుడే. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ఆమేన్, ఆమేన్. నీతో కూడా ఉన్నవాడు నీ దేవుడైన యెహోవా. నీతో కూడా ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. నీతో కూడా ఉన్నవాడు ఈ ప్రపంచాన్ని నిర్మించినవాడు. నీతో కూడా ఉన్నవాడు నీ రోగాన్ని బాగు చేయటానికి సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు నీకున్నాడు. నీ సమస్యలను చూసి ఎందుకు భయపడిపోతున్నావు? నీకున్న వ్యాధిని చూసి ఎందుకు భయపడిపోతూ ఉన్నావు? నీకు ఎదురవుతున్న శత్రువును చూసి ఎందుకు భయపడిపోతున్నావు? నీకున్న వేదనలను చూసి ఎందుకు భయపడిపోతున్నావు? అప్పులను చూసి ఎందుకు భయపడిపోతున్నావు? భయపడకుడి, నీతో కూడా ఉన్నవాడు వాటి నుండి, ఆ సమస్యల నుండి నిన్ను విడుదల చేయబోతున్నాడా. రిటలియ బ్రోష కామ సుధరవే. నీ శక్తిమంతుడైన దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. ఆమేన్. నీ సమస్య క్లియర్ అయిపోతుంది. నీ కన్నీళ్ళు తుడిచివేయబడతాయి. దిగులుతో ఉన్నావు కదా, నీ దిగులు నుండి నిన్ను విడుదల చేయబోతున్నాడా. అప్పుల బాధలో కృంగిపోతున్నావా? ప్రభు నిన్ను విడుదల చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదం లేక, ఐశ్వర్యాన్ని చూడలేక, కష్టాన్ని భరించలేక అల్లాడిపోతూ ఉన్నావా? దిగులు పడకో. సర్వశక్తిమంతుడైన వాడు నీ ప్రక్కనే ఉన్నాడు. అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ రోజున ప్రభు నిన్ను విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. స్త్రీ తన బిడ్డను మర్చిపోతుందేమో. నేను నిన్ను మర్చిపోనా. నీ పాపాన్ని కడిగి వేస్తాను, నీకున్న కన్నీళ్లు తుడిచివేస్తాను, నీకున్న వేదనను తీసివేస్తాను, నీకున్న సమస్యలను తొలగిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీకున్న సమస్యలు తొలగిపోతాయని ప్రభు మాట్లాడుతున్నాడు. నీకున్న కన్నీరు తుడిచివేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమేన్,
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. మధ్యలో వదిలేసే ప్రేమ కాదు, మధ్యలో నీకు దూరం అయిపోయే ప్రేమ కాదు, మధ్యలో నీకు హ్యాండ్ ఇచ్చే ప్రేమ కాదు. ఈ భూమి మీద ఏ ప్రేమ అయినా సరే ఒక రోజున నిన్ను మోసం చేస్తుందేమో, ఒక రోజున నీకు దూరం అయిపోతుందేమో. కానీ మన యేసయ్య ప్రేమ, మన యేసయ్య ప్రేమ ఉంది కదా, అది నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తుంది. నీవు పడిపోయినప్పుడు లేవనెత్తుకుంటుంది, నీవు బురదలో మునిగిపోయినప్పుడు నిన్ను శుద్ధి చేసుకుంటుంది, నీవు పాపములో పడిపోయినప్పుడు నిన్ను కడిగి వేసుకుంటుంది, నీవు ఈ లోకపు సమస్యల్లో పడిపోయినప్పుడు నిన్ను లేవనెత్తుకుంటుంది, నీవు ఆర్థిక సమస్యల్లో కృంగిపోయినప్పుడు నిన్ను లేవనెత్తి నిన్ను ఆశీర్వాదముతో నింపేస్తుంది ఆయన ప్రేమ. ఆ గొప్ప ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నేను నిన్ను విడువను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మరొక్కసారి ఈ వాగ్దానం నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు ప్రభు. ఈ వాగ్దానాన్ని నీకు మరొక్కసారి గుర్తు చేస్తూ మాట్లాడుతున్నాడు. నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎందుకంటే నా ప్రేమ ఎటర్నల్ లైఫ్, శాశ్వతమైన లవ్, శాశ్వతమైన ఎటర్నల్ లవ్. హల్లెలూయా. ఇది శాశ్వతమైన ప్రేమ కాబట్టి నీది ఎటర్నల్ లైఫ్ లాగా, అంటే శాశ్వతమైన జీవితంలో ఆయన శాశ్వతమైన ప్రేమను కుమ్మరించబోతున్నాడు. నీకు శాశ్వతమైన జీవితం ఇస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమను ఇస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమ చేత శాశ్వతమైన నీ లైఫ్ని శాశ్వతంగా దీవించబోతున్నాడు. ఆమేన్. ఎక్కడ బ్రేక్ లేకుండా, ఎక్కడ హ్యాండ్ ఇవ్వకుండా, ఎక్కడ నిన్ను మోసం చేయకుండా ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ఆలస్యం అయిపోతుందని కంగారు పడిపోవద్దు. ప్రైజ్ ద లార్డ్. నీ కార్యము నాకు ఆలస్యమైపోతుందని, నీవు ఆశీర్వదించబడటానికి ఆలస్యమైపోతుందని దిగులు పడకు. ఆయన శాశ్వతమైన ప్రేమ నిన్ను వదలలేదు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. నిన్ను విడవలేదు గనుక నిన్ను విడువక కృప చూపుచున్నాను. ఆమేన్. నిన్ను విడిపిస్తాను. నిన్ను విడిపించే టైం వచ్చింది. కండ్లు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. రిటెలియారో శిక్రా మోజుందొరియనంతృతవే రో లో రైక్య ట్రెప్యు రిషు కరవే. సహోదరి లౌక్య, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లౌక్య రోజది కనా సుదరవే. నీవు ఈ లోకములో మనుషుల ప్రేమను కోల్పోయావు. వారు నిన్ను మోసం చేశారు. క్రిడియానందర సుధరవే. ఒక వ్యక్తిని నీవు నమ్ముకున్నావు, ఆ వ్యక్తి నిన్ను మోసం చేశాడు కదా లౌక్య. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుంది, నా ప్రేమ నిన్ను బలపరుస్తుంది, నా ప్రేమ నీకుంది. దిగులు పడకు లౌక్య. రిషటి బెరియుని మారా సుధరవే. హల్లెలూయా. కృజాన మరియులు త్రో. హల్లెలూయా. క్రిటియనాంద్రు షకిలి తారు నార ధర్యనందుషకరవే. సహోదరి నారీ, దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. నారీ, ఇదిగో నీకు ఆయన కృప బహు విస్తారముగా ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉన్నావు కదా, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు కదా, నీ పిల్లల భవిష్యత్తు గురించి నీవు కార్చిన కన్నీరు ప్రభు చూశాడు. దిగులు పడకు నారీ, నీ పిల్లలను ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. క్రెడియాలో హోరా జకరియా నంద్రు తీఖానా రసూలా రాబీఖానా మరి. సహోదరి ఎలిజబెత్, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎలిజబెత్, ఇదిగో మోకాళ్ళ బలహీనతతో బాధపడుతున్నావు కదా, నడవలేకపోతున్నావు, కూర్చోలేకపోతున్నావు, చాలా బాధపడుతున్నావు కదా. ఎలిజబెత్, దేవుడిని దర్శిస్తున్నాడు. ఆయన అభిషేకం నీ మీదకు వస్తుంది. దిగులు పడకు,
ఇప్పుడే ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. లిషాడోర కృధాటి కరియనంద్రు సవే. సహోదరి ససి, దేవునితో మాట్లాడుతున్నాడు. ససి, గర్భఫలం లేక బాధపడుతున్నావు కదా, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలుగా నీకు గర్భఫలం లేదు కదా, ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇప్పుడే ఒక అద్భుతాన్ని ప్రభు నీ పట్ల చేస్తూ ఉన్నాడు. లెక్రియో రికరా శుధారవే. ఇదిగో ఓ మహత్తరమైన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇదిగో నెక్స్ట్ మంత్, వచ్చే నెలలోనే ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. గర్భఫలం నీవు కన్ఫర్మేషన్ చూడబోతున్నావు. ధైర్యం కలిగిండు. దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. రోక్లామారి కమా ధర్యనంద్రుదవే. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై, ఈ వర్తమానం ఇచ్చిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కృంభరించి అద్భుతాలు చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు తన శక్తి ద్వారా అద్భుతాలు చేయటానికి మన మధ్యలో ఉన్నారు. దిగులు పడొద్దు. ఎటువంటి సమస్యల్లో నలిగిపోతున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు స్వరం మీరు వినబోతున్నారు. దేవుడు మీకు గొప్ప విడుదల దయచేయబోతున్నారు. తప్పకుండా కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు. కాల్ కలవదు, తర్వాత అయినా చేయండి. మీలో ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కూడా కలవచ్చు. దేవుని యొక్క అభిషేకాన్ని మీరు పొందుకోబోతున్నారు. తప్పకుండా కాల్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నన్ను ఆహ్వానించాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి, లేదా మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మీకు సమయం ఇస్తాను. దేవుడు మిమ్మును ఆశీర్వదించినట్లుగా దేవుని అభిషేకాన్ని తీసుకొని మీ వద్దకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ప్రాముఖ్యమైన విషయం, మందిరం నిర్మాణంలో ఉంది. దేవుడు మీకు ప్రేరేపణ ఇస్తూ ఉంటే దేవుడి మందిర నిర్మాణంలో మిమ్మల్ని వాడుకుంటున్నాడని అర్థం. మీ యొక్క ఆర్థికమైన సహకారాన్ని తప్పకుండా మందిర నిర్మాణంలో హెచ్చించండి. మీ చేతులను మందిర నిర్మాణంలో కలిపితే, మందిర నిర్మాణము కొరకు మీ చేతులను చాపితే దేవుడు మిమ్మును, మీ పిల్లలను, మీ కుటుంబాన్ని, మీ సమస్యలను తీర్చి మీ యొక్క గృహాలను దీవించబోతున్నాడు. మీ అప్పులు తొలగించబోతున్నాడు. గొప్ప దీవెన మీరు పొందాలి అంటే తప్పకుండా మీ చేతిలో మందిర నిర్మాణంలో కలపండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగుతుంది. తప్పకుండా రండి. ప్రతి నెల 4వ శనివారం కాకినాడ గెత్సెమనే వనములో జరుగుతుంది. తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమెన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నెంబర్ 9849130812.